ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని యొక్క వాక్య భాగంలో ధన్యతలు అనే గొప్ప విషయాన్ని గురించి మనం గనక ఒకసారి గమనిస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. నిజమే, మన ఆత్మ కొరకు మనము దీనులు కలిగి మన ఆత్మ అనేది అది ఏమవుతుందో అనేది దాని గురించి తెలుసుకోవడం చాలా ధన్యకరమైన విషయం అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. అదేవిధంగా దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుతారు. నిజంగాను దుఃఖపడినప్పుడు, ఆత్మీయంగా దుఃఖపడినప్పుడు దేవుడు నిన్ను బలపరిచి నీ దుఃఖమును సంతోషంగా దేవుడు మార్చగలిగిన గొప్ప దేవుడు. అదేవిధంగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నిజంగా సాత్వికమైన మనసు దేవుని మనసు. ఎవరైతే సాత్వికులుగా ఉంటారో వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు వారిని దీవిస్తున్నాడు. అదేవిధంగా నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. నిజమే, నీతి కొరకు ఎవరైతే శ్రమిస్తూ ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారిని కూడా దేవుడు ధన్యకరమైన వారుగా దేవుడు పిలుస్తున్నారు. కాబట్టి నీతి కొరకు మనము ప్రయాసపడిన వారమే ఉన్నాం. అదేవిధంగా కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. నిజమే, ఎవరికైతే కనికరం కలిగి ఇతరుల పట్ల దీనత్వం కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని ధన్యులు అంటున్నారు, వారిని దీవిస్తూ అంటున్నారు. కాబట్టి ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. అలాగే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. నిజమే, ఎవరైతే హృదయంలో కల్మషం, ఎలాంటి కోప ద్వేషాలు లేకుండా ఉంటారో వారు హృదయం శుద్ధిగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు దేవుని చూస్తారని దేవుని యొక్క వాక్య భావం సెలవిస్తుంది. అదేవిధంగా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారు. నిజంగా ఒకరినొకరు సమాధాన పరుస్తూ, ఎవరైతే ఒకరినొకరు ధైర్యపరుస్తూ ఉంటారో వారు ధన్యులని దేవుని యొక్క వాక్య భావం తెలుస్తుంది. కాబట్టి ఒకరినొకరు సమాధానపరచుకోవడం ఎంతో గొప్ప విషయం. అలాగే నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. నిజమే, నీతి కొరకు ఎవరైతే పాటుపడుతున్నారో, ఎవరైతే నీతి కొరకు దేవుని యథార్థత కొరకు జీవిస్తున్నారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. అదేవిధంగా నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నిజమే, మనము క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు అనేక రకాల ఆటంకాలు లోకం నుంచి ఎదురవుతాయి. అనేక రకాల మనుషులు వివిధ రకాలుగా దూషిస్తూ ఉంటారు. అది కూడా వ్యర్థంగా పోదు, దాన్ని కూడా దేవుడు దీవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ ధన్యతలు ప్రతి ఒక్క విశ్వాసి కలిగి జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఈ ధన్యతలు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా ఫలిస్తామని దేవుని యొక్క వాక్య భావం సెలవుస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.